సీఎం రేవంత్ రెడ్డి మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లున్నాయన్నారు శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి. రేవంత్ రెడ్డి తమ తప్పులను ఇతరులపై నెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారని మాట్లాడుతున్నారని కూడా ఎవరిని ఉరితీయాలి, తెలంగాణకు ద్రోహం చేసిన వాళ్ళనా అని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా వాటిని ప్రశ్నిస్తుంటే భయానక వాతావరణం సృష్టిస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ చచ్చిన పామో చంపే పామో కాలం నిర్ణయిస్తుందన్నారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. అప్పుడు బీఆర్ఎస్ చచ్చిన పామే చంపే పామో అర్థమవుతుందన్నారు మధుసూదనాచారి. ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేస్తామన్నటువంటి వాటిని అడుగడుగున బీఆర్ఎస్ ప్రశ్నిస్తూ ఉంటే ప్రజలకు జవాబు చెప్పలేక జరుగుతున్నటువంటి మోసాన్ని కప్పిపుచ్చుకోవడానికి అనేక రకాల దుర్మార్గాలకు ఒడిగడుతూ ఉన్నది. చట్ట వ్యతిరేకంగా కార్యక్రమాల ద్వారా ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. రేవంత్ రెడ్డి గారి మాటలు విన్నాం. బీఆర్ఎస్ పార్టీ అట చచ్చిన పామట. చచ్చిన పామో చంపే పామో కాలం నిర్ణయిస్తుంది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు, ఆవేదనకు, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అయినటువంటి ఈ పార్టీ తెలంగాణ ప్రజలున్నంత వరకు, జాతి ఉన్నంత వరకు తెలంగాణ ప్రజల కోసం కొట్లాడుతూనే ఉంటుంది, బతికే ఉంటుంది. ఇవాళ చచ్చిన పాము అంటున్నావు కదా, రేవంత్ రెడ్డికి మేము సవాలు విసురుతా ఉన్నాం. అయ్యా, మా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను లాక్కున్నావు కదా, నీ ప్రభుత్వంలో పదవులు ఇచ్చినావు కదా, నీకు దమ్ముంటే ఇది చచ్చిన పామో బతికిన పామో చంపే పామో